అలాగే నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్న న్యూస్లో అలాగే ట్రోల్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. మాజీ సీఎం జగన్ గారు ఒక కామెంట్ చేశారు, విమర్శ. అది వాళ్ళ ఇష్టం, ఇది పొలిటికల్గా చూడొద్దు. ఏమనంటే, అప్పలరాజు గారు, ఎక్స్ మినిస్టర్ అప్పలరాజు గారి కుమారుడు బైక్ యాక్సిడెంట్ చేసి ఒక ఆయన సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి, కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరినో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి ఆ పిల్లోనికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. నిన్నెందుకు వేశారు? దొంగ పాస్పోర్ట్ చేశానని. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? ఆయన ఆ మరణానికి కారణం అయ్యాడు. ఆ అబ్బాయికి 18 సంవత్సరాలు, ఏమీ తెలియదు కాబట్టి ఆ కేసు ఎలా కడతారు అని అడిగారు. కానీ అది చాలా తప్పుడు. ఎందుకంటే ఒక వ్యక్తి వయసుతో సంబంధం లేదు క్రైమ్కి. అంటే మైనర్ చేస్తే మైనర్కి తగ్గ శిక్ష ఉంటుంది. మైనర్కి ఎవరైతే బండి ఇచ్చారో వాళ్ళ మీద కూడా కేసు కట్టచ్చు. మీరు ఐపీసీ చూడండి. ఏదన్నా మాట్లాడేటప్పుడు పబ్లిక్లో ఒక సలహా, నిపుణుల తాలూకా సలహా తీసుకొని మాట్లాడాలి. అలాగే ఒక క్రిమినల్, ఒక ఆయన సాయి కృష్ణ అని చెప్పేసి ఆయన మిస్ అయ్యడనేసి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, ఆయన ఏదో రేప్ కేసుల్లోని చాలా క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి వ్యక్తి. ఆ కుర్రోడు చిన్నవాడా పెద్దవాడా అని కాదు, క్రిమినల్ హిస్టరీ ఉంది అంటే ఆడి మీద చర్యలు తీసుకోవాలి. లాపరంగా చర్యలు తీసుకోమని చెప్పాలి తప్ప ఆయన్ని మిస్ చేశారు కాబట్టి గవర్నమెంట్ తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. అంటే వీళ్ళంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. గవర్నమెంట్ తప్పు అంటే ఎలాంటి విమర్శలు చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి. క్రైమ్లో చేయకూడదు. క్రైమ్లో సంబంధించిందంతా కోర్టు, పోలీస్ స్టేషను, ఇవన్నిటికీ ముడిపోయి ఉంటుంది. ఎందుకంటే మీకు ఐపీసీ మీద కానీ సిఆర్పిసి మీద కానీ మీకు అవగాహన ఉండదు. ఏం చర్యలు తీసుకోవాలనేటువంటిది కోర్టు చూస్తుంది. మీ తాలూకా పార్టీలో ఒక ఆయన రాంబాబు గారు అని చెప్పేసి ఆయనేమో ఏబిఎస్ కార్పస్ ప్రత్యేకమైన సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి హైకోర్టుకి వేస్తే ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసి పిటిషను ఇష్టాసారంగా పిటిషన్లు వేయొద్దు, చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. విమర్శలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ వీడియోలు కూడా పెడతాను, దానికి మీకు దాని స్క్రీన్ మీద చూడండి. జై హింద్, భారత్ మాతాకి జై.